గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ బాయ్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చరణ్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. టెల్ us about top 3 bets you took after 2020 COVID but unfortunately didn't pan out the way you thought and eventually you booked losses. It would be really helpful for us to learn. ఎందుకండి మానిపోయిన గాయాలు లేపుతున్నారు? జోక్స్ అపార్ట్, గుర్తు తెచ్చుకోవాలంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు గుర్తొచ్చేది ఫస్ట్ సికా లాజిస్టిక్స్. యాక్చువల్లీ కేఫ్ కాఫీ డే ఉన్నది కదా, ఆ కంపెనీ ఒక ప్రమోటర్స్ ఓన్ చేసిన కంపెనీ అన్నమాట. కేఫ్ కాఫీ డే నష్టాలు ఉండేసరికి ఈ సికా లాజిస్టిక్స్ దగ్గర యాక్చువల్లీ మంచి అసెట్స్ ఉన్నాయి, మంచి బిజినెస్ ఉన్నది, బట్ వాళ్ళు అమ్ముకోవాల్సి వచ్చిందన్నమాట. సో వాళ్ళు అమ్మేసరికి ప్రెస్టిన్ గ్రూప్ అని చెప్పి ఈ గ్రూప్ అయితే ఎక్వైర్ చేసింది. న్యూ ప్రమోటర్స్ వచ్చారు అండ్ అలాగే బిజినెస్ కూడా డీసెంట్ బిజినెస్ అండ్ మంచి అసెట్స్ ఉన్నాయి కదా, సో మంచి స్పెషల్ సిచ్యువేషన్ ప్లే అవుతుంది అని చెప్పి కాల్ తీసుకున్నాను. ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ ద వే ఐ యాంటిసిపేటెడ్. ఈవెన్చువల్లీ లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. సెకండ్, రూపా ఉన్నది కదా, ఇన్నర్ గార్మెంట్స్ తయారు చేస్తారు. రూపా స్టిల్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, నో డౌట్. బట్ నేను 2.5 years బ్యాక్ అనుకుంటా కాల్ తీసుకున్నప్పుడు ఐ యాంటిసిపేటెడ్ ఇమీడియట్గా గ్రోత్ వస్తుందని చెప్పి ఓవరాల్గా నేను ఏదైతే వర్క్ చేశానో, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ ద వే ఐ యాంటిసిపేటెడ్. అండ్ కెమికల్లోని మనకి యాక్చువల్లీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ది కెమికల్ ర్యాలీ అయితే నాకు బాగానే మంచి రిటర్న్ ఇచ్చింది, దీపక్ నటి ఇవన్నీ. బట్ లాస్ట్ స్టేజ్లో సాధనా వాస్ అనదర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కోవిడ్ తర్వాత. మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ లాసెస్ బుక్ చేసిన వాటికన్నా కూడా లాసెస్ బుక్ చేసినప్పుడు మనకి పెయిన్ అనిపిస్తుంది, బట్ ఈవెన్చువల్లీ ఆ డబ్బులు ఎక్కడో చోటుకు వెళ్తాయి అండ్ వేరే దగ్గర మనం డబ్బులు సంపాదించాం అనుకోండి, ఫైన్. కొన్ని స్టాక్స్లోని వేరియస్ రీజన్స్తోని ఎర్లీ ఎగ్జిట్స్ తీసుకుంటాం కదా, అవే యాక్చువల్లీ పెయిన్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి అన్నమాట. అలా మాట్లాడుకోవాలంటే న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ఉన్నది కదా, ఇప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాను. అది 1,200 రూపీస్ దగ్గర బై చేశాను స్టాక్ని. కంప్లీట్లీ మార్కెట్లోని స్టాక్ పరంగా నెగిటివ్ సెంటిమెంట్స్ బిల్డ్ అయిపోయి ఉన్నాయి, బిజినెస్ పరంగా గుడ్ బిజినెస్ బై చేసి హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఈ ఆఫీస్ ఒక ఇంటీరియర్ వర్క్ రిలేటెడ్ డబ్బులు అవసరమయ్యి స్టాక్ అమ్మాల్సి వచ్చింది. అమ్మాను, తిరిగి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వలేదు అండ్ స్టాక్ ర్యాలీ అయిపోయింది. దట్ ఈస్ వన్ బిగ్ రిగ్రెట్. అండ్ సెకండ్, నైబ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది, నేను మన దగ్గర సాయిదత్ వర్క్ చేశాడు, తను ఇద్దరం కాల్ తీసుకున్నాం. మేము కొన్నప్పుడు ఎంత 300 రూపీస్ ఎంత ఉండేది. డిఫెన్స్ రిలేటెడ్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ప్రమోటర్ క్యాగ్రేషన్ వేరియస్ ఎంట్రీ చేసేది కాల్ అయితే తీసుకున్నాం. బట్ యాక్చువల్లీ కాల్ తీసుకున్న తర్వాత ఒక మిస్టేక్ చేసాం. ఒక సేమ్ లొకేషన్లో వర్క్ చేసిన ఒక సీనియర్ మోస్ట్ ఫండ్ మేనేజర్తో క్యాజువల్లీ, అంటే మీ లొకేషన్లో కంపెనీ కదా అని చెప్పి ఎంక్వైరీ చేయడం గురించి అని కాల్ చేసి మాట్లాడినప్పుడు హీ గేవ్ కంప్లీట్లీ నెగిటివ్ పిక్చర్ అన్నమాట. యాక్చువల్ కమోటేస్ ప్రొడక్ట్స్ ఇది అండ్ ప్రమోటర్స్ పరంగా కూడా అంత అగ్రెసివ్ ప్రమోటర్ కాదు, మాట్లాడినంత చేయడం అది ఇది అనేసరికి ఓకే తప్పు కాల్ తీసుకున్నట్టున్నావు, ఎందుకంటే సీనియర్ ఫండ్ మేనేజర్ అండ్ అదే లొకేషన్లో వర్క్ చేస్తారు కదా అని చెప్పి దెన్ వి టుక్ ఎగ్జిట్ కాల్. దట్ ఈస్ అనదర్ రిగ్రెట్, దో ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆ కాల్, ఓకే వర్కౌట్ అయినా మందే, వర్కౌట్ అవ్వకపోయినా మందే, కాకపోతే ఐ షుడ్ంట్ హ్యావ్ యాక్టెడ్ ఇమీడియట్గా, కొంచెం వర్క్ చేసి ఉండాల్సింది, అదొక రిగ్రెట్ ఫీల్ అవుతాను. థర్డ్, అంబర్ ఎంటర్ప్రైజెస్. యాక్చువల్లీ నేను ఎంటర్ అయినప్పుడు 1,700, ఆల్మోస్ట్ 3,500 దగ్గర ఓకే 100% ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి వాల్యుయేషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా అని చెప్పి ఎగ్జిట్ కాల్ తీసుకున్నాను. అండ్ ఈఎంఎస్ రిలేటెడ్గా ఏదైతే మ్యాసివ్ గ్రోత్ వచ్చిందో అక్కడి నుంచి బాగా పెరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఎగ్జిట్ అయిన తర్వాత వేరే దగ్గర పెట్టింది కూడా డబ్బులు బాగానే వచ్చాయి. బట్ దిస్ ఇస్ అనదర్ స్టాక్ ఐ షుడ్ంట్ హ్యావ్ ఎగ్జిటెడ్. ఓకే, అలా మాట్లాడుకుంటే ఎయిర్టెల్ కూడా ఐ టుక్ ఎగ్జిట్ కాల్ అట్ రాంగ్ టైం అన్నమాట. దట్ ఈస్ అనదర్ స్టాక్. సో యాక్చువల్లీ ఎర్లీ ఎగ్జిట్స్ ఏవైతుంటే ఇవి మోర్ పెయిన్ క్రియేట్ చేస్తాయి రాదర్ దెన్ లాస్ కన్నా కూడా. లాసెస్ నేను ఎప్పుడు పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వను, ఎందుకంటే రాంగ్ కాల్ అని చెప్పి అనిపించిందా ఇంకా వెయిట్ చేయను, ఓకే ఇంకా కంప్లీట్ ఎగ్జిట్ అయిపోతాను. అదే ఎంత లాస్లో ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోతాను అన్లెస్ ఓకే ఇప్పుడు సదనర్లాండ్ కేసు ఉన్నదంటే ఓకే ఐ హ్యావ్ ఎ కమిట్మెంట్ టు ది పబ్లిక్ కాబట్టి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా మాట్లాడుంటాను కాబట్టి అది వేరే కేసు. బట్ మిగిలినవి నేను ఎవరితో మాట్లాడుకుని తీసుకున్న కాల్స్లోని రాంగ్ అయితే నేను లాస్ బుక్ చేయడానికి ఎప్పుడు అస్సలు బాధపడను. ఇన్ఫ్యాక్ట్ ప్రాఫిట్ బుక్ చేయడానికి కొన్నిసార్లు ఆలోచిస్తాను, కానీ లాస్ బుక్ చేయడానికి వెంటనే ఎగ్జిట్ కాల్ తీసేసుకుంటాను. అండ్ దాని తర్వాత స్టాక్ ఏమైనా కూడా ఐ డోంట్ రిగ్రెట్. బట్ యాక్చువల్లీ కొన్నిసార్లు ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పి మనం ఎంట్రీ తీసుకుంటాం చూడండి, అండ్ వేరియస్ అదర్ రీజన్స్ వల్ల, ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల బిజినెస్ కన్నా కూడా ఎగ్జిట్ కాల్ తీసుకుంటూ అవి మోర్ పిన్ చేస్తాయి అన్నమాట. సో ఇది మీ క్వశ్చన్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ సునీల్ కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్, ప్లీజ్ షేర్ యువర్ నాలెడ్జ్ ఆన్ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ సర్వీసెస్ షేర్. హాయ్ అండి, వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన
గ్లాస్ లైన్ హీట్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్గా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అవి మీరు చదివారని అనుకున్నాను. అండ్ ప్రజెంటేషన్ కూడా రీసెంట్గా ఒకటి రిలీజ్ చేశారు, ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. ప్రోడక్ట్ లాంచ్ అప్పుడు నేను ప్లాంట్ విజిట్ కూడా చేశాను. నాకైతే బాగా అనిపించింది. వీళ్ళ జపనీస్ పార్ట్నర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వీళ్ళ గురించి బిజినెస్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అండ్ ఈవెన్ సెకండ్ టైం నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు ఆయన కూడా చాలా పాజిటివ్ ఉన్నారు. ఈ గ్లాస్లో హీట్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఫార్మస్యూటికల్ కెమికల్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా వేరే అదర్ ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. దాని ఒక ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవున్నది. ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ కూడా యాడ్ అవుతుంది. అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిలేటెడ్గా ఐ డోంట్ థింక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా కూడా మన ఛానల్లో ఆల్రెడీ నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైనా చూడనట్టయితే చూడడానికి ప్రయత్నించండి. తెలుగులోనే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో బేసికల్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకైతే పర్సనలీ నేను నార్మల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కాల్ తీసుకునేటప్పుడు బిజినెస్ ఇంపార్టెంట్, బిజినెస్తో పాటు అంతకన్నా నాకు ఆ బిజినెస్ రన్ చేసిన ప్రమోటర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తారు. సో వాళ్ళు నచ్చితే డెసిషన్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఆ ఇంటర్వ్యూ టైంలో నాకైతే నాగేశ్వరరావు గారు ద వే హీ హాస్ గ్రోన్ దిస్ బిజినెస్ అండ్ అలాగే ఆయన ఎంత ప్యాషన్గా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పర్సనల్ నాకు ఆయన నచ్చేసరికి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. ఐపీఓ టైంలో ట్రై చేశాను, అలాట్మెంట్ దొరకలేదు. దాని తర్వాత స్టాక్ పెరిగిపోయేసరికి ఓకేలే వాల్యుయేషన్ పెరిగిపోయింది కదా అని వదిలేసాను. బట్ దాని తర్వాత మార్కెట్ కరెక్షన్ ఏదైతే రీసెంట్గా జరిగిందో ఆ టైంలోని మంచి వాల్యుయేషన్కి వచ్చేసరికి వైఫ్ పోర్ట్ఫోలియో అయితే యాడ్ చేశాను. అండ్ స్టాక్ పరంగా నేనైతే పర్సనలీ హోల్డ్ చేస్తాను కాబట్టి నా వ్యూస్ బయాస్డ్ ఉండొచ్చు. సో నా వ్యూని అయితే బేస్డ్గా మీరు డెసిషన్ అయితే తీసుకోవద్దు. బిజినెస్ మీద మీరు కూడా ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీ కన్విక్షన్ బిల్డ్ అయ్యాకనే డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సేమ్ ఎవరో హోల్డ్ చేస్తున్నారని మీరు బై చేశారనుకోండి బ్లైండ్గా, ఎప్పటికీ ఆ స్టాక్ని హోల్డ్ చేయలేరు. అండ్ కొన్నిసార్లు కాల్స్ రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు కాల్స్ రాంగ్ అవ్వచ్చు. సో మీకు రాంగ్ అవుతుంది రైట్ అవుతుంది అన్నది మీకు బిజినెస్ అర్థమైనప్పుడు తెలుస్తుంది. నేనైతే పర్సనలీ బిజినెస్ కన్నా కూడా ప్రమోటర్స్ పరంగా నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. అండ్ నాగేశ్వరరావు గారు మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ ప్లాంట్ విజిట్లో నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే ఆయన వైఫ్ కృష్ణవేణి గారు కూడా బిజినెస్లో ఫుల్లీ ఇన్వాల్వ్డ్. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ బిజినెస్లో ఎంటర్ అయిపోయారు. సో మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ని అయితే రన్ చేస్తున్నారు. సో అది నాకు బాగా అనిపించింది. అండ్ మిగిలిన టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసినప్పుడు కూడా నాకైతే మంచి టాప్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ని రన్ చేస్తున్నారని అయితే అనిపించింది. దిస్ ఇస్ వాట్ మై వ్యూ కంపెనీ పరంగా. అండ్ బిజినెస్ పరంగా మీకు అంటే ప్రమోటర్ ఇంటర్వ్యూ మిస్ అయినట్టయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నాగేశ్వరరావు గారిది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లోరర్ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఆయన 3 క్వశ్చన్స్ అయితే పంపించారు. ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ మోర్ ఆన్ ఇన్స్టెంట్ విడ్రాల్ ఫెసిలిటీ ఆఫర్డ్ బై మ్యూచువల్ ఫండ్స్? ఐ పే మై హోమ్ లోన్ ఈఎంఐ ఆన్ 5th of every month because that's the first installment date option which is available with my bank. They have multiple options: 5th, 10th, 15th, 20th, 25th and 30th. I opted the first option, which is 5th of every month. I heard in your video about instant withdrawal facility which can generate 6 to 8% return in liquid and overnight funds. If I postpone my EMI date to 25th of every month, and if I invest that EMI amount in this fund and if I withdraw it before the EMI date, is it a wise option? Is this money parked in equity as well? And is there any volatility? First, equity lo park cheyarandi, it's a debt securities lo park cheస్తారు. బట్ దీనికి నో, క్లియర్లీ నో. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇన్స్టెంట్ విత్డ్రాల్ చేయడం మర్చిపోయారు, లేకపోతే సమ్ రీజన్ వల్ల మీకు ఆ ట్రాన్సాక్షన్ అవ్వలేదు అండ్ ఈఎంఐ బౌన్స్ అయింది అనుకోండి, మీ సిబిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఆ పెనాల్టీ ఏదైతే ఉన్నదో మీరు ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే గెయిన్ చేయబోతారో దానికన్నా కూడా ఎక్కువ పడుతుంది. మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే దాన్ని పార్క్ చేయడానికి ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఈఎంఐస్ రిలేటెడ్గా మాత్రం డోంట్ డూ దిస్. ఓకే, క్లియర్లీ నో. ఎందుకంటే ప్రీవియస్గా నేను చూసాను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలోని ఈ ఫెసిలిటీ యూజ్ చేసే వాళ్ళని ఒకళ్ళిద్దరూ ఇలాంటి ఈఎంఐస్ రిలేటెడ్గా చేసి దానివల్ల వాళ్ళు ఇంపాక్ట్ అవ్వడం కూడా చూశాను. సో ఎస్, బెనిఫిట్ ఉన్నది, బట్ డోంట్ ప్లే విత్ ఈఎంఎస్. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, కెన్ యూ డూ ఏ వీడియో ఆన్ స్టేబుల్ మనీ యాప్ అన్న ఫర్ డూయింగ్ ఫిక్స్డ్ డిపాజిట్? ఈజ్ ఇట్ గుడ్ అండ్ జెన్యూన్ ప్లాట్ఫామ్ టు డూ ఫిక్స్డ్ డిపాజిట్ త్రూ స్టేబుల్ మనీ యాప్? స్టేబుల్ మనీ యాప్ ఎలాంటిదంటే, మీరు 2-3 బ్యాంక్స్లోకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకోండి, 2-3 బ్యాంక్స్ మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది కదా. అండ్ ఇంకొన్ని కేసుల్లో మనకి యాక్చువల్లీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి, అవి హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తాయి. మనం 5 lakhs డిపాజిట్ గ్యారంటీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ లిమిట్ లోపల మనం డిపాజిట్ చేద్దాం అనుకున్నా కూడా ఆ బ్యాంక్స్ మనం ఉన్న లొకేషన్స్లో ఉండకపోవచ్చు. సో ఈ స్టేబుల్ మనీ యాప్ ఏంటంటే మనకు ఆ కన్వీనియన్స్ అయితే ఇస్తుంది. మన డబ్బులు ఏవైతే ఎఫ్డీ చేస్తామో అవి డైరెక్ట్గా ఆ బ్యాంకే వెళ్తాయి. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ బుక్ అయిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ రూపంలో మీకు కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో డబ్బులు స్టేబుల్ మనీ యాప్ దగ్గర ఉండవు. ఇట్ జస్ట్ ఏ మీడియేటింగ్ ప్లాట్ఫామ్ అంతే. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళ యాప్లోని మనం
ఆల్మోస్ట్ 200 బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిలో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లను అయితే మనం కంపేర్ చేసుకోవచ్చు. సో దట్ మనం మనకు తెలిసిన బ్యాంక్స్ యొక్క ఎఫ్డీస్ మాత్రమే కాకుండా ఓవరాల్గా కంపేర్ చేసుకుని మనకి ఎవరైతే బెటర్ ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తున్నారో మనం 2-3 బ్యాంక్స్లో స్ప్లిట్ చేసి డిపాజిట్ చేయాలన్నా కూడా మనకి ఆ కన్వీనియన్స్ అయితే యాప్ ద్వారా అయితే మనకు దొరుకుతుంది. అండ్ నేను రీసెంట్గా చూసాను, ఈ స్టేబుల్ మనీ యాప్లోని లింక్ అయిన బ్యాంక్స్లో కొన్ని బ్యాంక్స్ అయితే అప్ టు 8.5% ఇంట్రెస్ట్ రేట్ వరకు కూడా ఆఫర్ చేస్తున్నాయి. అండ్ కేవైసీ రిలేటెడ్గా కూడా వీళ్ళ యాప్లో వీడియో కేవైసీ అయితే జరుగుతుంది. సో మనం బ్యాంక్ వెళ్ళి ఫిజికల్లీ కేవైసీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వీళ్ళతో అసోసియేట్ అయిన కొన్ని బ్యాంక్స్ ద్వారా ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో మనకి కన్వీనియన్స్ అంతా దొరుకుతుంది. సేఫ్టీ వైజ్ మనకి ఎలాగ ఏవైతే బ్యాంక్స్లో మనం డిపాజిట్ చేయాలనుకున్నాం ఆ బ్యాంక్స్లో మన మనీ పార్క్ అయి ఉంటుంది కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే డిఐసిజిసి ఒక లిమిట్ ఏదైతే ఉన్నదో మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తున్నట్టయితే ఆ లిమిట్ లోపలే స్ప్లిట్ చేసుకుని డిపాజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. కొంచెం సేఫ్టీ పరంగా అది కూడా ఎడిషనల్ లేయర్ కింద అయితే ప్లే అవుతుంది. మనం ఆర్బీఐ నుంచి ఇంకొక రేట్ కట్ కూడా యాంటిసిపేట్ చేస్తున్నాం కదా. సో రేట్ కట్ అవ్వకముందే హైయర్ ఇంట్రెస్ట్ రేట్లో ఎవరైనా ఎఫ్డీ చేయాలనుకున్నట్టయితే స్టేబుల్ మనీ యొక్క యాప్ లింక్ని కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. లింక్ ద్వారా వెళ్ళినట్టయితే మీరు ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. సో ఎవరైతే ఎఫ్డీ చేయాలనుకుంటారో డౌన్లోడ్ స్టేబుల్ మనీ యాప్ నౌ. And coming to our third question, I've been investing in mutual funds, 50% in small caps, 20% in Nifty 50, 15% in mid cap and flexi cap each. My age is 27. I'll hold it for long term. I'm not investing anything related to gold like gold ETF or gold sovereign bonds. Do I am missing any opportunities in my investment plan? Could you please suggest Anna? యూఆర్ నాట్ మిస్సింగ్ మచ్ అండి. సేమ్ గోల్డ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసినట్టు మంచి ర్యాలీ అయింది కాబట్టి గోల్డ్లో మనకు మంచి రిటర్న్ కనబడుతుంది. ఓవరాల్గా గోల్డ్ ఈజ్ ఎ డీసెంట్ అసెట్ క్లాస్ టు హోల్డ్. బట్ మీ ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే ఈక్విటీస్లో విల్ మేక్ లిటిల్ మోర్ మనీ అన్నమాట. సో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లో వీటిలోని ఇంకొంచెం ఎడిషనల్ రిటర్న్ అయితే సంపాదిస్తారు. సో మీ ఎగ్జిస్టింగ్ ఎలొకేషన్ ఏదైతే ఉన్నదో మీకు పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పంపించారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకైతే రీచ్ అవుతాయి. అండ్ అలాగే ఛానల్కి ఎవరైనా కూడా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వంశీకృష్ణ గారు అడుగుతున్నారు. హాయ్ సన్న, ఐ హర్డ్ ప్రైమ్ ఫోకస్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ అప్కమింగ్ రామాయణ మూవీ, ఈజ్ ఇట్ ట్రూ? యా, మూవీ హిట్ అయితే ఆబ్వియస్లీ వీళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదండి. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ కూడా వీళ్ళ సబ్సిడీ కంపెనీ డిఎన్ఈజే చూస్తుంది కాబట్టి డెఫినెట్లీ బెనిఫిట్ అయితే చెందవచ్చు. అండ్ అలాగే వెరీ లార్జ్ బడ్జెట్ మూవీ కదా ఇది. సో అంత లార్జ్ బడ్జెట్ మూవీ అండ్ అలాగే ఇంటర్నేషనల్లీ కూడా రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి హిట్ అయితే బెనిఫిట్ అయితే పొందుతారు. బట్ యాక్చువల్లీ స్టాక్ పరంగా మీరు లాస్ట్ రీసెంట్గా ఏదైతే బస్ చూస్తున్నారో ఇది కాదు యాక్చువల్ మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళు రీసెంట్గా ఒక ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేశారు. ఆ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని హీరో రణబీర్ కపూర్, ఆ రామాయణ మూవీ హీరో ఎవరైతే ఉన్నారో తను పార్టిసిపేట్ చేశారు. మీకు స్క్రీన్ మీద ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇన్ఫాక్ట్ హీరో పార్టిసిపేట్ చేయడం వల్ల పెద్ద మ్యాటర్ ఉంటుంది. దానికన్నా కూడా మధు కేలా గారు, వెటరన్ ఇన్వెస్టర్, ఓకే, వెల్ రెప్యూటెడ్ ఇన్వెస్టర్, ఆయన పార్టిసిపేట్ చేశారు. సో ఆయన పార్టిసిపేట్ చేయడం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట మార్కెట్లో మనకి స్టాక్ పరంగా ఆ బస్ కనపడడానికి. కానీ ఒక విషయం అయితే చెప్తాను, అంటే ఈ ప్రైమ్ ఫోకస్ ఆర్ డిఎన్ఈజీ రిలేటెడ్గా ఇదే ఫస్ట్ టైం కాదు, ప్రీవియస్గా కూడా చాలాసార్లు ఈ స్టాక్ వేరియస్ మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు, లార్జ్ హాలీవుడ్ మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు, ఎందుకంటే వీళ్ళు చాలా మంచి హాలీవుడ్ మూవీస్కి విఎఫ్ఎక్స్ రిలేటెడ్ వర్క్ అయితే చేశారు. సో అవి రిలీజ్ అయ్యేటప్పుడల్లే ఈ స్టాక్ పెరిగిపోద్దని అయితే మార్కెట్లో బజ్ వినపడడం, దాని తర్వాత మళ్ళీ పెద్దగా గ్రోత్ కనబడపోయేసరికి స్టాక్ పడిపోవడం, ఇదైతే మనం చాలాసార్లు చూసాం. సో ఆ రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నది స్టాక్ పరంగా. అండ్ అలా చాలా ఈక్వేషన్స్ ప్లే అవ్వాల్సి ఉన్నాయి. సో రిస్క్ ఉన్నది, బట్ ఇంట్రెస్టింగ్ ఎంట్రీస్ అన్నమాట. మేజర్లీ మధు కేలా గారు ఏదైతే ప్రిఫరెన్షియల్ ఏదైతే ఎంట్రీ ఉన్నదో అది స్టాక్ పరంగా మీకు బజ్ క్రియేట్ చేసింది. ఓవరాల్గా హోప్ మూవీ హిట్ అయితే మాత్రం డెఫినెట్లీ దీస్ గైస్ ఆల్సో విల్ గెట్ బెనిఫిటెడ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ 41 years old, PSU employee having 19 years of leftover service. I have a query about my NPS investment. At present, my NPS portfolio fund manager is SBI Corporate Pension Fund. Recently, our organization allowed us to modify the pension fund manager and investment options are allowed at par with the regular NPS. Please guide me to select best portfolio manager for the best return and build maximum pension corpus. Present available balance is 25 lakhs and monthly contribution is 21,000 rupees. దిస్ ఈజ్ ద బెస్ట్ స్టెప్ గవర్నమెంట్ అయితే తీసుకున్నదండి. ప్రీవియస్గా వాళ్ళకి నచ్చిన పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే పెట్టేవారు, రిస్ట్రిక్ట్ చేసేవారు. మనకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నౌ 7 బెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో అప్రూవ్ చేసిన వాటిలోని మీరు చూసినట్టయితే ఐసిఐసిఐ ఈజ్ డూయింగ్ గుడ్, కోటక్ ఈజ్ డూయింగ్ గుడ్,
డిఎస్పీ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. డిఎస్పీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫండ్ హౌస్, యూ కెన్ చెక్. సో ఈ 3 ఫండ్ హౌస్లో చూడడానికి ప్రయత్నించండి. హెచ్డిఎఫ్సి ఈజ్ ఆల్సో ఫైన్. మనకి మీరు వీటిలో మీకు నచ్చింది ఒకసారి పర్ఫార్మెన్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓవరాల్గా మనకి ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అని క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఎలొకేషన్ కూడా ఓకే, యాక్చువల్లీ మ్యాక్సిమం ఈక్విటీ ఎలొకేషన్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు ఈక్విటీకి ఎలొకేట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మిగిలిన పోర్షన్లోనే మ్యాక్సిమం కార్పొరేట్ బాండ్స్ అండ్ గిల్స్లోనే ఎలొకేట్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం ఆల్టర్నేట్ అసెట్స్లో కూడా ఎలొకేట్ చేయొచ్చు. బట్ చాలామంది ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మ్యాక్సిమం మనీ ఉంచేస్తారు. అక్కడ మీకు పెద్ద రిటర్న్స్ అయితే క్రియేట్ అవ్వదు. మీరు ఈక్విటీస్లో ఎలొకేట్ చేసినప్పుడు మీకు ఆ రిటర్న్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అండ్ లాస్ట్ 1 to 2 ఇయర్స్కి మీరు చూసినట్టయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏదైతే ఉన్నదో అక్కడ మీకు రిటర్న్స్ బాగా కనబడిన దానికి రీజన్ ఏంటంటే రేట్ కట్స్ ఏవైతే జరిగాయో దానివల్ల మీకు ఆ రిటర్న్ కనబడుతుంది. కానీ గోయింగ్ ఫార్వర్డ్ మీకు అలాంటి రిటర్న్స్ వచ్చే ఆస్కారం అయితే తక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ వెరీ లాంగ్ టర్మ్ మనం ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, ఆల్టర్నేట్ అసెట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, సో ప్రయారిటీలో ఉండాలి లొకేషన్ వైస్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ sharing knowledge with us. It helped a lot. By watching your ABCD and fundamental analysis series, I have invested in direct stocks and at present my portfolio is performing well. Please keep my identity confidential. I am 35 years old and currently earning 1.4 lakh per month. I have 2 daughters aged 5 years and 2 years. I have a home loan of 60 lakhs with 15 years of tenure from 2023. My current monthly expenses are 60,000 rupees monthly home loan EMI, 25,000 household expenses, 25,000 Sukanya Samruddhi Yojana account both daughtersలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 5,000 రూపీస్ పర్ మంత్ స్కూల్ ఫీజు అవుతుంది. 10,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తానని స్ప్లిట్ ఇచ్చారు. అండ్ అడిషనల్లీ ఐఎమ్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ 15,000 రూపీస్. ఈ 15,000లోని 3,000 యాక్సిస్ మిడ్ క్యాప్లో, 5,000 పీజీఎం ఫ్లెక్సీ క్యాప్లోని, 2,000 గోల్డ్ ఈటీఎఫ్లోని అండ్ 5,000 హోమ్ లోన్ ప్రీపేమెంట్ చేద్దాం అనుకున్నాను. కరెంట్ పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి 2.6 lakhs ఉంది విత్ 23% ప్రాఫిట్. డైరెక్ట్ స్టాక్స్లోని 4.3 lakhs ఉన్నది విత్ 35% ప్రాఫిట్. అండ్ నా క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఈజ్ మై కరెంట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఈజ్ వెల్ డైవర్సిఫైడ్ అండ్ ఈజ్ కంటిన్యూ 5,000 SIP in PGM Flexi Cap is a good choice, or would you recommend to switch to Parak Flexi Cap for better long term stability and diversification? ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాను. ముందుగా మీరు నెక్స్ట్ సెలెక్షన్ అని చెప్పి ఇంకొన్ని ఫండ్స్ని యాడ్ చేశారు. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియో చాలా వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇది. మీరు ఇంకొన్ని ఫండ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు ఎటువంటి అడిషనల్ బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో మీరు ఆల్రెడీ హోల్డ్ చేసిన ఫండ్స్ ఏవైతున్నాయి వాటి మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే మనీని ఆ ఫండ్స్లోనే యాడ్ చేయడం ఇస్ ద రైట్ సజెషన్ అయితే అవుతుంది. కమింగ్ టు పీజీఎం ఫ్లెక్సీ వర్సెస్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ విషయంకి వచ్చేసరికి ఎనీడే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఇస్ ఎ బెటర్ ఫండ్ అండి. అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ పరంగా దే డూ బెటర్ కంపేర్డ్ టు అదర్ ఫండ్స్ అన్నమాట. అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అయితే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సెకండ్ క్వశ్చన్, సుకన్య సమృద్ధి యోజన ఏదైతే డాటర్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నానో ఐఎమ్ కరెంట్లీ ఇన్వెస్టింగ్ మ్యాక్సిమం అలౌడ్ అమౌంట్ 1.5 lakhs and 1.5 lakhs for both the daughters. Would it be wise to split the investment half in SSY and half in mutual funds for better return and flexibility? Yes, no doubt అండి. మీరు ఆల్రెడీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈక్విటీ వాలటాలిటీ కూడా ఐడియా ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మీరు యాక్చువల్ స్ప్లిట్ చేయడం ఇస్ అ బెటర్ థింగ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంకొంచెం అడిషనల్ రిటర్న్ సంపాదించే ఆస్కారం అయితే ఉన్నది. థర్డ్ క్వశ్చన్, రిటైర్మెంట్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి ఐ వాంట్ టు రిటైర్ ఎట్ 15 years from now. If I continue these investments and gradually increase my SIP by 3% every year, can I realistically target a corpus of 10 crores? Your expert guidance on these points will be very helpful for my long-term financial planning. Okay, మీ థర్డ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి 3% ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రజెంట్ ఏవైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయాలనుకున్నారు ఎడిషనల్ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఇదంతా కన్సిడర్ చేసిన తర్వాత 50 yearsకి అయితే అవ్వదండి. లెట్ మీ బీ హానెస్ట్. ఎందుకంటే హానెస్ట్గా చెప్పినప్పుడే మీరు రిస్క్ తీసుకోరు కదా, దాన్ని బట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. 50 yearsకి అయితే అప్రాక్సిమేట్లీ 1.45 crores అయితే అవుతున్నది. అదే మీరు 10 crores అచీవ్ చేయాలంటే ఎస్ అచీవ్ చేయగలరు. మీ ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ని అచీవ్ చేయగలరు. దాన్ని కొంచెం ట్వీక్ చేస్తే అచీవ్ చేసే ఆస్కారం అయితే ఉన్నది.
ఏం చేయాలంటే 50 ఇయర్స్ బదులు మీ రిటైర్మెంట్ని 60 వరకు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ మ్యాండేటరీ. అది చేసినప్పుడు లేదా మీ ఇన్కమ్ లెవెల్ బాగా పెరిగి సేవింగ్స్ పెరిగాయి అనుకోండి, అప్పుడు మీరు 50కి రిటైర్ అవ్వగలరు. బట్ సేమ్ ఇన్కమ్ లెవెల్ సేమ్ ప్యాటర్న్లో మీ ఎస్ఐపిఎస్ కంటిన్యూ అవుతున్నట్టయితే మాత్రం 60 వరకు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మీరు ఇప్పుడు చేసిన ఎస్ఐపి ఏదైతే ఉన్నదో ఆ ఎస్ఐపి అమౌంట్ అడిషనల్గా యాడ్ చేయాలనుకున్నది. అండ్ అలాగే లోన్ రీపే చేస్తానని 5,000 రూపీస్ అన్నారు కదా, అది లోన్ రీపే చేసే బదులు అది కూడా మీరు ఎస్ఐపికి యాడ్ చేశారు. టోటల్ మీ ఎస్ఐపి అమౌంట్ 25,000 చేశారు. అండ్ ఈ 25,000 మాత్రమే కాకుండా 13 ఇయర్స్లో మీ హోమ్ లోన్ క్లియర్ అయిపోతుంది కదా. ఆ 13 ఇయర్స్లో హోమ్ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఏదైతే 60,000 రూపీస్ ఈఎంఐకి వెళ్తుందో దాన్ని కూడా మీ ఇన్వెస్ట్మెంట్కి డైవర్ట్ చేయగలిగినట్టయితే ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మీకు ఈక్విటీస్లో ఉండే యావరేజ్గా మనం 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఆ 10 crores గోల్ అయితే అచీవ్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. మేము వర్క్ చేసిన తర్వాత అయితే మాకు అర్థమైంది. మీకు ముందు క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ ఈ క్యాలిక్యులేషన్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి, లేదా మీకు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా షేర్ చేస్తాను. ఇలా ఈ చిన్న ట్వీక్స్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఆ 10 crore గోల్ అయితే అచీవ్ చేయగలుగుతారు. ఒక చిన్న పాయింట్ మిస్ అయిపోయాను. ఎస్ఐపి ఇంక్రీజ్ ఏదైతే ఉన్నదో 3% కాదు, యాక్చువల్లీ 5% చేయాల్సి ఉన్నది. నవీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఇది రీసెంట్ రిలీజ్ కాదు, మూవీ కొన్నాళ్ళ క్రితమే రిలీజ్ అయింది. బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. నెట్ఫ్లిక్స్లోని బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ అని చెప్పి ఒక కొరియన్ మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. దట్ ఈస్ వన్. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ చూస్తున్నట్టయితే కరాటే కిడ్ లెజెండ్స్ ఈ వీక్లో అది చూసానమాట. అంత తోపు మూవీ ఏం కాదు. కరాటే కిడ్ ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా, సేమ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ రొటీన్ ఇలాంటి మూవీస్లో ఉండే స్టోరీ ఏదైతే ఉంటుందో అదే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. బట్ ఓకే, అలాని మరీ ల్యాగ్ బోర్ కూడా కొట్టదు, చూడొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ లోక్నాథ్ గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ ద చీపెస్ట్ లోన్ ఆప్షన్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ ఆధారంగా అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో ఆప్షన్స్ అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్? పర్సనల్ లోన్, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్. లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు కొలెటరల్ ఇస్తున్నారు కదండి. పర్సనల్ లోన్లో కొలెటరల్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ పర్సనల్ లోన్ మీకు ఎక్స్పెన్సివ్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ పర్సనల్ లోన్ మీకు కమిట్మెంట్తో పాటు కూడా వస్తుంది. ఒక 5 years ఆర్ 6 years వాట్ ఎవర్ టెన్యూర్ మీరు తీసుకుంటారు, ఈఎంఐస్ అయితే మీరు సర్వ్ చేయాల్సి ఉంటుంది. వేరేస్ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్ కేసులో మీకు ఒకవేళ షార్ట్ టర్మ్కే డబ్బులు కావాలి అంటే 1 yearకు 1.5 yearకే డబ్బులు కావాలి, అలాంటి 5 సంవత్సరాలు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు కదా. మీకు లెట్సే మీరు ఏదైతే లోన్ అమౌంట్ తీసుకున్నారో మీకు వేరే దగ్గర నుంచి 1 yearలో అరేంజ్ అయిపోద్ది అనుకోండి. ఇన్ దట్ కేస్ మీకు యాక్చువల్లీ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉన్నదో చీపెస్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. మీరు త్వరగా క్లియర్ చేసుకోగలరు కాబట్టి. అండ్ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడల్లా క్లియర్ చేసి ఒక్కొక్క ఫోలియోని లెట్సే ఒక 4-5 ఫోలియోస్ లీన్ చేసి మీరు లోన్ తీసుకున్నారు అనుకుంటే ఒక్కొక్క ఫోలియోని కూడా రిలీజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ త్రినేష్ వర్మ గారు అడుగుతున్నారు, సాగర్ స్టాక్స్లో అండ్ ఈటీఎఫ్స్లో సిప్ చేయడం మంచిదేనా? ఎవ్రీ మంత్ సిప్కి బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్ కట్ అవుతాయి కదా, అది మనకి లాసే కదా. అండ్ మ్యూచువల్ ఫండ్స్లోని ఎక్స్పెన్స్ రేషియో చూపిస్తారు, బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు మన దగ్గర ఎక్స్పెన్స్ రేషియో కింద ఎంత అమౌంట్ కట్ చేశారో మనకి స్టేట్మెంట్లో చూపించారు కదా, అందులో ఇర్రెగ్యులారిటీస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్లో 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి ఛార్జెస్ పరంగా, 2 ఎక్స్పెన్స్ రేషియో పరంగా. ఫస్ట్ ఛార్జెస్ పరంగా మాట్లాడుకుందాం. మీరు ఎవరైతే బ్రోకర్తో డీల్ చేస్తున్నారో ఒకవేళ ఆ బ్రోకర్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని మీకు అనిపిస్తే రీజనబుల్గా బ్రోకరేజ్ ఛార్జెస్ ఇచ్చే మనకు బ్రోకర్స్ ఉన్నారు, జీరోదా ఇవన్నీ కూడా. యూ కెన్ స్విచ్ టు ఏ రీజనబుల్ బ్రోకర్. బట్ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, జీరో బ్రోకరేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయడం అనేది కష్టం ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఏవైతే కంపెనీస్ మనకి బ్రోకరేజ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు ఆ టెక్నాలజీ మనకి ఆఫర్ చేయాలి, అండ్ ఆ ప్లాట్ఫామ్ ఆఫర్ చేయాలంటే వాళ్ళకి వేరే ఛార్జెస్ ఉంటాయి, ఎంప్లాయీస్ పరంగా ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దే హ్యావ్ టు మేక్ మనీ ఆల్సో. సో మోస్ట్లీ బ్రోకర్స్ ఏంటంటే ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం ఛార్జ్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సో ఇన్వెస్టర్స్ పరంగా మీకు జీరో అకౌంట్స్ అయితే ఆఫర్ చేస్తారు. బట్ రీసెంట్ టైంలో సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో దానివల్ల వాళ్ళు కొంతవరకు ప్రాఫిటబిలిటీ తగ్గే ఆస్కారం ఉన్నది కాబట్టి ఈవెన్ చాలామంది బ్రోకర్స్ ఎవరైతే జీరో ఛార్జెస్కి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఆఫర్ చేసేవారో వాళ్ళు కూడా ఛార్జ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. నామినల్ ఛార్జెస్ ఉన్నంత వరకు ప్రాబ్లం ఎప్పుడు ఉంటుందండి. ఎవరైనా కూడా హెవీగా ఛార్జ్ చేస్తున్నారు అనుకో దెన్ యూ కెన్ స్విచ్ టు ఏ రీజనబుల్ బ్రోకర్, బట్ రిలయబుల్ బ్రోకర్ దగ్గరికి స్విచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది బ్రోకరేజ్ పార్ట్ విషయంకి వచ్చేసరికి. కానీ గవర్నమెంట్ ట్యాక్సెస్ అంటారా, అది మీరు ఎప్పటికీ అవాయిడ్ చేయాలి. మనం ఏ అసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేసినా కూడా గవర్నమెంట్ ఒక ట్యాక్సెస్ కట్టాల్సిందే. కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్స్పెన్స్ రేషియో మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు. చాలా మీకు సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంటుంది ఎక్స్పెన్స్ రేషియోస్తో మోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పి.
ఎండ్ ఆఫ్ ద డే మన బదులు వాళ్ళు ఆ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ చేస్తున్నారు కదా! సో, అది నష్టం అని మనం అనుకుంటే మనంతట మనం చేసుకోవచ్చు. బట్ మనంతట మనం చేయలేనప్పుడు వీఆర్ గివింగ్ ఇట్ టు ఎ ఎక్స్‌పర్ట్ కదా! సో, నౌ ఆ ఎక్స్‌పర్ట్ మన బదులు ఆ పోర్ట్‌ఫోలియోని వాళ్ళు అంటే స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయాలి. మొత్తం టీము దాని రిలేటెడ్‌గా రీసెర్చ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడం మాత్రం కాకుండా ఇన్వెస్ట్‌మెంట్, ఎగ్జిట్ రిలేటెడ్‌గా అండ్ అలాగే ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్‌గా ఆపరేషన్స్ పరంగా ఇవన్నీ కూడా దేర్ ఇస్ ఎ మాసివ్ టీమ్ అండ్ వర్క్ ఇన్వాల్వ్డ్ అనమాట. సో, హార్డ్ వర్క్‌కి మనం పే చేసే ఎక్స్‌పెన్స్ రేషియో ఏదైతే ఉన్నదో దట్ ఈస్ రీజనబుల్ అని అయితే నేను ఫీల్ అవుతాను. ఓకే. 1.5% ఎక్స్‌పెన్స్ రేషియోకి మనకి చాలా తలనొప్పి వదిలేస్తది కదా! ఎంతమంది ఇన్వెస్టర్లు డైరెక్ట్‌గా స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయగలరు? ఓకే. చాలామంది ఇన్వెస్టర్లు ఐడెంటిఫై చేయలేరు, హోల్డ్ చేయలేరు, రీసెర్చ్ చేయలేరు. అలాంటప్పుడు మన ఈక్విటీ ద్వారా వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎన్‌కాష్ చేసుకోవాలనుకున్నట్టు దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ రూట్. సో, చాలా సార్లు మనం చార్జెస్ మీద ఫోకస్ చేసి మనకి వచ్చే లాభం ఏదైతే ఉన్నదో దాన్ని ఇగ్నోర్ కొట్టేస్తుంటాం. నో, దట్స్ నాట్ ద వే టు లుక్ ఎట్. మనకొచ్చే ఏదైతే ప్రాఫిటబిలిటీ ఉందో దాన్ని గోల్ పెట్టుకోవాలి. యెస్, చార్జెస్ రీజనబుల్ ఉండాలి. ఓకే. ఇట్ షుడ్ నాట్ బి అబ్‌నార్మల్. మీరు ఇన్స్యూరెన్స్ పాలిసీలో చూసినట్టయితే బీభత్సమైన చార్జెస్ ఉంటాయి. సో, మనకి అలాంటి ప్రొడక్ట్స్ మనం ఇగ్నోర్ కొట్టేయచ్చు. మనకి నామినల్ చార్జెస్ ఉన్నా మనకి పని అయిపోతుంది అండ్ వీఆర్ గెట్టింగ్ బెటర్ రిటర్న్స్ అంటే దట్స్ ఎ బెస్ట్ వే టు గో అబౌట్ ఇట్ అండి. నేనైతే పర్సనలీ ఐ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఈక్విటీస్ ద్వారా రిటర్న్ సంపాదించడానికి అయితే దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చైతన్య గారు అడుగుతున్నారు. హై, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్సిడీస్? ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్ దెమ్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ టు ఎఫ్డీస్? నన్ను పర్సనల్లీ అడిగినట్టయితే నేనైతే నో అంటానండి. ఎందుకు నేను నో అంటానంటే రీసెంట్ టైంలో ఎన్సిడీస్ ఒక ప్రమోషన్ అయితే అగ్రెసివ్గా జరుగుతుంది. మీరు క్రికెట్ మ్యాచ్లు చూసినా ఎక్కడ చూసినా కూడా బీభత్సమైన ప్రమోషన్ జరుగుతుంది. ప్రాబ్లమ్ విత్ ఎన్సిడీస్ ఏంటంటే యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం అసెస్ చేయడం అనేది వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఇవన్నీ కూడా మనకు కష్టం. ఎప్పటికప్పుడు దాన్ని రీఇవాల్యుయేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మన వల్ల అయ్యే పని కాదు. సో, నన్ను అడిగితే ఒకవేళ మీరు ఎన్సిడీస్ ద్వారా ఒకవేళ బెనిఫిట్ పొందాలనుకున్నట్టయితే ట్రై గోయింగ్ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఆ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా నేను క్లియర్గా ఏం చెప్తానంటే చిన్న ఫండ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో, స్మాల్ సైజ్ ఏఎంలు ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి. అక్కడ కూడా డెట్ ఫండ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి లార్జ్ సైజ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో లార్జ్ ఫండ్ హౌస్లో ఒక టాప్ 5 టాప్ 6 ఏఎంసీలు ఏవైతే ఉన్నాయో వాటిలోని లార్జ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టిక్ ఆన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి డెట్ సైడ్ సైకిల్ టర్న్అవుట్ అయినప్పుడు అంటే నెగిటివ్ సైడ్ టర్న్అవుట్ అయినప్పుడు చాలా ర్యాపిడ్గా అయిపోద్ది అన్నమాట. మనం యాక్షన్ తీసుకున్నప్పుడే మొత్తం జరిగిపోతాయి. సో, యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్స్ మన వల్ల అయ్యే పని కాదు అది. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్లు లాస్ట్ పీక్ సైకిల్లో ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఎన్సిడీస్ మనకి ఇప్పుడు తగ్గిస్తున్నా కూడా కొన్ని హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసేసరికి దాని రిలేటెడ్ చాలామంది ఇన్వెస్టర్స్ అయితే అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మనం డెట్ సైడ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆల్వేస్ మనం ఇంట్రెస్ట్ రేట్ హైయర్ ఎక్కడ వస్తుందన్నది చూసి మనం యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేయకూడదు. మనకి సేఫ్టీ ఎక్కడ ఉన్నది ఫస్ట్ సేఫ్టీ షుడ్ బి ద ప్రయారిటీ, దెన్ రిటర్న్స్ అన్నమాట. వెరస్ ఈక్విటీస్ వేరు. ఈక్విటీ కేసులో కంప్లీట్లీ దాని యొక్క అనాలిసిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ డెట్ సైడ్లో మాత్రం సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత రిటర్న్స్కి అన్నమాట. నన్ను అడిగితే పర్సనలీ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎన్సిడీస్ అనేవి చాలా చాలా ఎక్స్పెన్సివ్ రూట్ అవుతుంది. దానికన్నా డెట్ ఫండ్స్ రూట్ ఈజ్ మచ్ బెటర్. ఆర్ ఈవెన్ మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో లెస్ దెన్ 5 lakhs రూట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు 1-2 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో స్ప్లిట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా సరిపోతుంది. రిస్క్ వైజ్ కూడా డైవర్సిఫై చేసుకున్నట్టు అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్షో గైస్. ఎవరైతే ఆర్బీఐ రేట్ కట్ కన్నా ముందే హైయర్ ఇంట్రెస్ట్ రేట్లో ఎఫ్డీ లాక్ చేయాలనుకుంటారో స్టేబుల్ మనీ ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. ఈరోజు ఆస్క్ మనీ పర్స్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.